హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఈనాడు మ్యాగజైన్ లో వచ్చినటువంటి ఒక చిన్న తెలుగు కథను ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి, ముందుగా కథ పేరు అసలైన మిత్రుడు. ఈ అసలైన మిత్రులు అంటే ఇంగ్లీష్లో ట్రూ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే నిజమైనటువంటి స్నేహితులు అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. ట్రూ ఫ్రెండ్స్ అంటే అసలైన మిత్రుడు. పండితాపురం అనే ఊరిలో ఓ నగల వ్యాపారి ఉండేవాడు. దేంతో మొదలు పెట్టాలంటే పండితాపురం అనే ఊరిలో. ఇన్ ఏ విలేజ్ కాల్డ్ పండితాపురం. ఇన్ ఏ విలేజ్ అంటే ఒక గ్రామంలో, కాల్డ్ పండితాపురం. పండితాపురం అని పిలువబడే ఒక గ్రామంలో లేదా ఒక ఊరిలో అని చెప్పొచ్చు. ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు. ఇన్ ఏ విలేజ్ పక్కన ఇన్ ఏ విలేజ్ విచ్ ఇస్ కాల్డ్ పండితాపురం. పండితాపురం అని పిలువబడే ఒక ఊరిలో. ఇక్కడ విచ్ అని రాయనవసరం లేదు. మనం కథలు రాసేటప్పుడే ఇలా డీటెయిల్ గా రాయాలి. మాట్లాడేటప్పుడు సింపుల్ గా ఇన్ ఏ విలేజ్ కాల్డ్ పండితాపురం అని చెప్పుకోవచ్చు. ఓ నగల వ్యాపారి ఉండేవాడు. దేర్ వన్స్ లివ్డ్ ఏ జ్యువెలరీ మర్చెంట్. ఓ నగల వ్యాపారి ఉండేవాడు. దేర్ అంటే అక్కడ, వన్స్ ఒకనొకప్పుడు లేదా ఒకసారి, లివ్డ్ నివసించాడు లేదా నివసించేవాడు. ఏ జ్యువెలరీ మర్చెంట్ అంటే నగల వ్యాపారి. పండితాపురం అనే ఊరిలో ఓ నగల వ్యాపారి ఉండేవాడు. ఇన్ ఏ విలేజ్ కాల్డ్ పండితాపురం దేర్ వన్స్ లివ్డ్ ఏ జ్యువెలరీ మర్చెంట్. ఆయన కొడుకు రవి. హిస్ సన్ వాజ్ రవి. సింపుల్ గా ట్రాన్స్లేట్ చేస్తే ఈ సన్ అంటే అతని కొడుకు, వాస్ రవి. అంటే మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ఈ హ్యాడ్ ఏ సన్ నేమ్డ్ రవి అని చెప్పొచ్చు. అంటే అతనికి ఒక కొడుకు కలిగి ఉన్నాడు, అతని పేరు రవి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకు సింపుల్ గా ఆయన కొడుకు రవి అని ఉంది కాబట్టి ఈ సన్ వాస్ రవి అని చెప్తే సరిపోతుంది. మనం ఒక వాక్యాన్ని వివిధ రకాలుగా చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని రాస్తూ ఉండాలి. చేతి నిండా డబ్బుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. చేతి నిండా డబ్బుండడంతో. సిన్స్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ ఎట్ హిస్ డిస్పోజల్. సిన్స్ అంటే కారణంగా. మనం యాజ్ అని కూడా చెప్పొచ్చు. యాజ్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు, లేదా సిన్స్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ అని కూడా చెప్పొచ్చు. అంటే అతనికి చాలా డబ్బున్న కారణంగా. ఎట్ హిస్ డిస్పోజల్, ఇది ఒక ఫ్రేజ్, చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. ఎట్ హిస్ డిస్పోజల్ అంటే చేతి నిండా. అంటే మనం ఎప్పుడు ఖర్చు పెట్టాలనుకున్నా, ఎలా ఖర్చు పెట్టాలనుకున్నా డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఎట్ హిస్ డిస్పోజల్ అని వాడుతూ ఉండాలి. సిన్స్ అంటే కారణంగా. హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ, అతనికి చాలా డబ్బున్న కారణంగా. ఎట్ హిస్ డిస్పోజల్ చేతి నిండా డబ్బున్న కారణంగా లేదా చేతి నిండా డబ్బుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. హీ వాజ్ సరౌండెడ్ బై ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. హీ వాజ్ సరౌండెడ్ అంటే అతనిని చుట్టుముట్టారు. ఎవరు? బై ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే చెడ్డవారు, చెడ్డ మనస్తత్వం కలిగి ఉన్నవారు, చెడ్డ భావాలు కలిగి ఉన్నవారు అతను చుట్టుముట్టారు అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. ఈ ప్యాసివ్ వైజ్ లో ఉంది. హీ వాజ్ సరౌండెడ్ బై ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. అది గ్రహించిన తండ్రి ఏది గ్రహించాడు? తన కొడుకు చుట్టూ చెడ్డవాళ్ళు చేరడం గ్రహించిన తండ్రి. ద ఫాదర్ నోటీస్ దిస్. ఫాదర్ అనేది సబ్జెక్ట్ గా చెప్పాలి. అంటే తండ్రి
నోటీస్డ్ గమనించాడు, దిస్ అది అది గ్రహించిన తండ్రి లేదా అది గమనించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. అండ్ వార్న్డ్ హిమ్ మెనీ టైమ్స్ దట్ బీఫ్రెండింగ్ రౌడీస్ ఈజ్ నాట్ గుడ్. ద ఫాదర్ నోటీస్ దిస్ అంటే తండ్రి దాన్ని గమనించాడు. అండ్ మరియు వార్న్డ్ హిమ్ హెచ్చరించారు. ఇది వీటిలో ఉంది వార్న్డ్ అనేది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. మెనీ టైమ్స్ చాలా సార్లు హెచ్చరించాడు. దట్ అని ఏమని హెచ్చరించాడు? బీఫ్రెండింగ్ రౌడీస్. బీఫ్రెండింగ్ అంటే స్నేహం చేయడం. ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. బీఫ్రెండింగ్ అంటే స్నేహం చేయడం. రౌడీస్ ఇక్కడ పోకిరీలు అంటే రౌడీలు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బీఫ్రెండింగ్ రౌడీస్ అంటే పోకిరీలతో స్నేహం చేయడం. ఈస్ నాట్ గుడ్ మంచిది కాదని తన తండ్రి చాలాసార్లు హెచ్చరించాడు. కానీ రవి అవేమీ వినిపించుకునేవాడు కాదు. బట్ రవి డిడ్ నాట్ లిజన్. బట్ కానీ రవి డిడ్ నాట్ లిజన్ ఏమీ వినలేదు లేదా ఏమీ వినిపించుకునేవాడు కాదు. వాళ్ళనే వెంటేసుకొని తిరిగేవాడు. హీ కెప్ట్ రోమింగ్ అరౌండ్ విత్ దోస్ సో కాల్డ్ ఫ్రెండ్స్. హీ కెప్ట్ రోమింగ్ అంటే తిరుగుతూ ఉండేవాడు. రోమ్ అంటే తిరుగుతూ ఉండడం. కీప్ రోమింగ్ అంటే ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. అరౌండ్ చుట్టూ, విత్ దోస్ అంటే వారితో, సో కాల్డ్ ఫ్రెండ్స్ అంటే అలా పిలవబడే స్నేహితులతో తిరిగేవాడు. కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగురిలో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడా వ్యాపారి. నాట్ నోయింగ్ హౌ టు బ్రింగ్ హిస్ సన్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్, ద మర్చెంట్ sought the help of a distant relative who lived in the neighboring village. కొడుకును ఎలా దారి తెచ్చుకోవాలో తెలియక, నాట్ నోయింగ్ అంటే తెలియక, హౌ టు బ్రింగ్ హిస్ సన్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్, హౌ టు బ్రింగ్ అంటే ఎలా తీసుకురావాలో, హిస్ సన్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్ అంటే కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక. ద రైట్ పాత్ అంటే సరి అయిన దారి. పొరుగురులో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడు ఆ వ్యాపారి. ద మర్చెంట్ అంటే ఆ వ్యాపారి, sought అంటే కోరాడు. ఇది V2 లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సీక్ V1, sought V2, sought V3. కోరాడు. ద హెల్ప్ సహాయం కోరాడు. ఆఫ్ ఎ డిస్టెంట్ రిలేటివ్ అంటే దూరపు బంధువు. డిస్టెంట్ అంటే దూరపు, రిలేటివ్ బంధువు. ద మర్చెంట్ sought ద హెల్ప్ ఆఫ్ ఎ డిస్టెంట్ రిలేటివ్ హూ లివ్డ్ ఇన్ ద నైబరింగ్ విలేజ్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. లివ్డ్ అంటే నివసించాడు లేదా నివసించేవాడు. ఎవరైతే పొరుగురులో నివసిస్తున్నారో అతనే ఆ దూరపు బంధువు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. నైబరింగ్ విలేజ్ అంటే పొరుగురు. మొత్తంగా ఒకసారి చెప్పుకుందాం. కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగురులో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడు ఆ వ్యాపారి. నాట్ నోయింగ్ హౌ టు బ్రింగ్ హిస్ సన్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్, ద మర్చెంట్ sought the help of a distant relative who lived in the neighboring village. కాసేపు ఆలోచించాక, ఆఫ్టర్ థింకింగ్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. ఆఫ్టర్ థింకింగ్ కాసేపు ఆలోచించిన తర్వాత అతడు ఉపాయం చెప్పాడు. ఈ కేమ్ అప్ విత్ ఏ క్లెవర్ ప్లాన్. ఇక్కడ క్లెవర్ ప్లాన్ అంటే ఉపాయం అని చెప్పొచ్చు. ఈ కేమ్ అప్ అతను ఒక ఉపాయం చెప్పాడు. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి రవి, మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. When the merchant returned home, he called his son and said. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి. వెన్ అంటే అప్పుడు. ద మర్చెంట్ రిటర్న్డ్ హోమ్ అంటే వ్యాపారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు. హీ కాల్డ్ హిస్ సన్ కొడుకును పిలిచిన వ్యాపారి. హీ కాల్డ్ హిస్ సన్
ఇక్కడ హీ అంటే వ్యాపారి, కాల్డ్ పిలిచాడు, హిస్ సన్ అతని కుమారుడిని పిలిచి, అండ్ మరియు సెడ్ అన్నారు, రవి మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. రవి వీ నీడ్ టు గో టు అనదర్ టౌన్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. రవి వీ నీడ్ టు గో టు అనదర్ టౌన్. వీ నీడ్ టు గో టు అనదర్ టౌన్ అంటే మనం ఇంకొక ప్రాంతానికి లేదా ఇంకొక పట్టణానికి వెళ్లాల్సి ఉంది. నీడ్ టు గో టు అంటే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఫర్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అంటే ఫర్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అంటే ఓ ముఖ్యమైన పని మీద. కొన్ని రోజుల పాటు అంటే ఫర్ సమ్ డేస్. రవి వీ నీడ్ టు గో టు అనదర్ టౌన్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ సమ్ డేస్. కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి అని అడిగాడు. Until we return, with whom can we safely keep our jewelry? తిరిగి వచ్చే వరకు. Until we return. We return అంటే తిరిగి రావడం. Until అంటే వరకు. మనం తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి. With whom can we safely keep our jewelry? With whom ఎవరి వద్ద లేదా ఎవరితో. Can we safely keep our jewelry అంటే ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి. జ్యువెలరీ విచ్ ఇస్ ఇన్ అవర్ హోమ్ అని కనెక్ట్ చేయొచ్చు. మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో అవే ఆ జ్యువెలరీ అని చెప్పాల్సి వచ్చినప్పటికీ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నగలు ఎవరి వద్ద దాస్తే భద్రంగా ఉంటాయి. విత్ హోమ్ కెన్ వి సేఫ్లీ కీప్ అవర్ జ్యువెలరీ విచ్ ఇస్ ఇన్ అవర్ హోమ్ అని తండ్రి అడిగాడు. కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. వితౌట్ హెసిటేషన్ రవి మెన్షన్ వన్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్. వితౌట్ హెసిటేషన్ అంటే సంకోచించకుండా, ఏమాత్రం సందేహించకుండా రవి మెన్షన్డ్ అంటే రవి ప్రస్తావించాడు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వన్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ అతని యొక్క మిత్రులలో ఒకరు. చూడాలి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. హిస్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ పక్కన అపాస్ట్రఫీ ఉంది అంటే ఇది బహువచనంలో ఉంది. అంటే అతని మిత్రులలో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. దట్ వెరీ డే హీ హ్యాండెడ్ ఓవర్ ద జ్యువెలరీ బ్యాగ్ గివెన్ బై హిస్ ఫాదర్ టు దట్ ఫ్రెండ్. ఆ రోజే అంటే దట్ వెరీ డే. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజే అంటే దట్ వెరీ డే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. హీ హ్యాండెడ్ ఓవర్ ద జ్యువెలరీ బ్యాగ్. హీ హ్యాండెడ్ ఓవర్ అంటే ఎవరు అప్పగించారు? రవి అప్పగించాడు. హీ జ్యువెలరీ బ్యాగ్ అంటే ఆ నగల మూటను లేదా నగల బ్యాగుని. గివెన్ బై హిస్ ఫాదర్, ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ రాయట్లేదు. బ్యాగ్ విచ్ వాజ్ గివెన్ బై హిస్ ఫాదర్ అంటే తన తండ్రి ఇచ్చినటువంటి నగల మూటను లేదా నగల బ్యాగును ఆ రోజే అతని స్నేహితునికి ఇచ్చాడు. టు దట్ ఫ్రెండ్, మొత్తంగా ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. దట్ వెరీ డే హీ హ్యాండెడ్ ఓవర్ హిస్ జ్యువెలరీ బ్యాగ్ గివెన్ బై హిస్ ఫాదర్ టు దట్ ఫ్రెండ్. ఈ కథలో కొంత భాగం మాత్రమే చెప్పడం జరిగింది. మీరు మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి స్టోరీస్ని మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటాను. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.